అంబేద్కర్ జయంతి వేడుకల విజయవంతంలో కృషి చేసిన బహుజన నేతలను సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో జరిగిన వేడుకల నిర్వహణ అన్నదాన కార్యక్రమం ఏర్పాటుకు సహకరించినందుకు జింక శ్రీధర్ను బహుజన సేన జిల్లా ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్య సాగర్ సత్కరించి అభినందించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న శ్రీధర్ మంచి ఉద్యమ నేత అని కొనియాడారు. కార్యక్రమంలో నేదూరి శ్రీకాంత్, అల్వాల రాము, నేదూరి రాజు, మనోహర్, హరీష్ తదితరులు ఉన్నారు. ప్రాంగణాన్ని కొద్దిగా శుద్ధీకరించాలని చెప్పే ఉద్దేశంతో చాలాసార్లు గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి చాలాసార్లు బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ తరఫున చాలాసార్లు వెళ్ళి కలవడం జరిగింది ఆ ప్రాంగణాన్ని శుద్ధీకరించాలని. అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆసినన్న గారిని అధికారంలోకి వచ్చిన వెంటనే కోరిన వెంటనే వారు మా నిర్ణయాన్ని కాదనలేక సంవత్సరంలోకి ఈ ప్రాంగణాన్ని శుద్ధీకరిస్తానని మాటిచ్చి అదేవిధంగా 2025 ఏప్రిల్ 14 రోజున వచ్చి ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన ఆసినన్న గారికి ఏర్పాటు చేయడానికి అహర్నిశలు శ్రమించి బహుజన సేన ఆర్గనైజేషన్ తరఫు నుండి మన జింక శ్రీధర్ అన్న గారు సుదీర్ఘ పోరాటం చేసి అది నిలబెట్టేంత వరకు వెనతిరగకుండా చాలా శ్రమించి తనదంటూ సొంత పని లెక్క భావించి అది నిలబెట్టేంత వరకు కూడా వెనుదిరగకుండా అహర్నిశలు శ్రమించిన శ్రీధరన్న గారిని మా బహుజన సేన ఆర్గనైజేషన్ తరపు నుండి సన్మానించడం జరిగింది. బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్య సాగర్ తమ్ముడు మొన్నటి రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలను బహుజన సేన మరియు జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నందుకు తమ్ముడు సంతోషకరంగా ఈరోజు నన్ను సన్మానించడానికి రావడం చాలా సంతోషకరం. వేములవాడ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం గత 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినప్పటికీ సరైన వసతులు లేకుండా ఉన్న విగ్రహాన్ని సుందరీకరించాలని గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు విన్నపించుకున్నప్పటికీ ఫలితం లేనప్పటికీ బహుజన సేన నాయకులు విస్మరించకుండా అదే పనిగా మళ్ళీ అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి వారు అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రాంతాన్ని సుందరీకరించాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గెలిచిన వెంటనే వేములవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అభివృద్ధి చేస్తానని వారి జయంతికి ప్రణాళికతో రావడం చాలా సంతోషకరం.